జెన్జీ ఉద్యమంలో పుట్టుకొచ్చి హీరోలుగా మారిన వాళ్లంతా ఎల్లకాలం అలానే కొనసాగుతారు అనుకుంటే మన పొరపాటే. నేపాల్ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా దూసుకొచ్చిన జెన్జీ హీరో బాలించా కేవలం 150 రోజుల్లోనే తన చరిష్మ కోల్పోయారు. పాత తరం రాజకీయాలకు చరమగీతం పాడుతారని ఆశించిన యువతే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కింది. భూకంపం లాంటి విప్లవంతో అధికారంలోకి వచ్చిన ఓ నాయకుడు సొంత పార్టీలోనే ఎందుకు ఏకాకిగా మిగిలిపోయారు? ప్రతిపక్షంలో ఉన్నప్పటి దూకుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు పనిచేయలేదు? ఈ 150 రోజుల్లో బాలించా గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. మార్చి 27న నేపాల్ ప్రధానమంత్రిగా బాలేంద్ర బాలించా బాధ్యతలు చేపట్టారు. పాతతరం రాజకీయాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకప్పటి అండర్ గ్రౌండ్ ర్యాపర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయిన ఆయన ప్రపంచంలోనే తొలిసారిగా ఒక జెన్జీ వేవ్ కు నాయకత్వం వహించారు. ఏకంగా 4 సార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత గడ్డపైనే ఓడించి అఖండ మెజారిటీ సాధించారు. 17 ఏళ్ల రాజకీయాలతో విసుగెత్తిపోయిన యువత జవాబుదారీ తరం కోసం బాలన్ కు పట్టం కట్టింది. అయితే 5 నెలలు తిరిగేసరికి పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆయన్ని నెత్తిన పెట్టుకున్న ఆ యువతే ప్రధాని రాజీనామా చెయ్యాలి అంటూ కాఠ్మండు వీధుల్లో ఆందోళనకు దిగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు బాలించాను వరుస వివాదాల్లోకి నెట్టేశాయి. ఏప్రిల్లో భారత సరిహద్దులు గుండా వచ్చే వస్తువులపై కఠినమైన కస్టమ్స్ సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసరాల కోసం భారత మార్కెట్లపై ఆధారపడే సామాన్య నేపాలీలకు ఇది శరాఘాతంగా మారింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మేలో సరిహద్దు వివాదంతో తలపోటు తెచ్చుకున్నారు. కాలాపాని లిపులేఖ్ వివాదంపై చర్చల సందర్భంగా నేపాల్ భూభాగం నుంచి భారత్లోకి వెళ్లాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దౌత్యపరంగా తీవ్ర దుమారం రేపాయి. ఒకప్పుడు గ్రేటర్ నేపాల్ మ్యాప్తో హల్చల్ చేసిన నాయకుడు ఇలా మాట్లాడడంతో ప్రతిపక్షాలు జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చాయి. విదేశీ వ్యవహారాల్లోనే కాకుండా సొంత పార్టీ నేతలతోనూ ప్రధాని సంబంధాలు సజావుగా లేవు. జూన్లో ఆర్ఎస్పీ చైర్మన్ రబీ లామిఛానే భారత్లో పర్యటించినప్పుడు ఆయనకు అనూహ్యమైన రీతిలో ఘన స్వాగతం లభించింది. ఏకంగా భారత ప్రధాని సహా అగ్రనేతలతో సమావేశాలు జరగడంతో నేపాల్ రాజకీయాల్లో వేడి రగిలింది. బాలించా తీరుతో విసిగిపోయిన ఢిల్లీ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందా అనే చర్చ మొదలైంది. మరోవైపు సొంత పార్టీలో బాలిన్ ఒంటరవుతున్నారు. ఆగస్టు 21న జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆయన హాలిడే ట్రిప్ కు వెళ్లారు. విదేశీ రాయబారులను కలిసేందుకు మొదట్లో నిరాకరించిన ప్రధాని ఆ తర్వాత వెనక్కి తగ్గి సమావేశం కావాల్సి వచ్చింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్లమెంటుకు ఆయన సరిగా హాజరు కావడం లేదు. 35 ఏళ్లకి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించినా సభను పట్టించుకోవడం లేదు. మొత్తం 39 సిట్టింగ్లు జరిగితే కేవలం 5 సార్లే సభలో అడుగుపెట్టారు. దీంతో ఆగస్టు 26న సభకు విధిగా హాజరు కావాలని స్పీకర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇక క్షేత్రస్థాయిలో ప్రజల అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది. జులైలో మున్సిపల్ పోలీసుల వేధింపులు భరించలేక గణేష్ నేపాలి అనే క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సరైన పునరావాసం కల్పించకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల రాజధాని వీధుల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కళ్లద్దాలు తీసి ప్రజల కష్టాలు చూడండి అంటూ విపక్ష ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కష్టాలన్నీ మూకుమ్మడిగా చుట్టుముట్టినట్లు సున్సారి, సిరాహా జిల్లాల్లో మత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. హిందూ ముస్లిం వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధానిగా తొలిసారి టీవీలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సి వచ్చింది. మరోవైపు అగ్నిపథ్ పథకం కింద భారత సైన్యంలో నేపాలీ యువతకు అవకాశం కల్పించాలి అంటూ మాజీ గూర్ఖా సైనికులు ఆందోళన బాటపట్టారు. జనరల్ ధీరజ్ సేథ్ పర్యటన సందర్భంగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నాయకుడు పరిపాలనకు వచ్చేసరికి పూర్తిగా విఫలమవుతున్నారు. అందరినీ కలుపుకుని పోయే తత్వం లేకపోవడం వల్లే కేవలం 150 రోజుల్లోనే బాలించా రాజకీయ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. జెన్జీ ఉద్యమంలో పుట్టుకొచ్చిన బాలించా 150 రోజులకే హీరో నుంచి జీరోకి పడిపోయారు.